వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. జూన్ 1న అప్లోడ్ చేసిన వీడియో చూశారు కదా, అందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా ఏ తరగతి విద్యార్థులకు బ్యాగ్లెస్ డేస్ అనే భావన ప్రవేశపెట్టారు? ఏ తరగతి విద్యార్థులకంటే 6th to 8th గ్రేడ్ విద్యార్థులకి. ఈ ప్రశ్న ఇంకా ఎన్ని విధాలుగా అడగొచ్చు. 6th to 8th గ్రేడ్ విద్యార్థులకి సంవత్సరానికి ఎన్ని బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి? ఎన్ని బ్యాగ్లెస్ డేస్ అంటే 10 రోజులు. సంవత్సరానికి 10 బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి. ప్రశ్న ఇంకా డెప్త్ గా అడగాలంటే ఏం అడగొచ్చు అంటే, ఈ బ్యాగ్లెస్ డేస్ రోజున ఈ విద్యార్థులు ఏం చేస్తారు అంటే ఏ కార్యక్రమాలు చేయిస్తారు? ఈ బ్యాగ్లెస్ డేస్ రోజున పిల్లలని హిస్టారికల్ సైట్స్ కి, ఇంకా లోకల్ ఆర్టిషియన్స్ ఉంటారు కదా, ఇంకా చేతి వృత్తుల వారు, వృత్తి పని వారు, ముఖ్యంగా అసలు బ్యాగ్లెస్ డేస్ యొక్క ఎయిమ్ ఏంటంటే సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యలను కూడా నేర్పించడం. నేర్పించడం అంటే ఆ 10 రోజుల్లో నేర్చేసుకుంటారని కాదు, వారికి ఒక పరిచయం చేయడం, వృత్తి విద్యలకు సంబంధించి ఒక పరిచయం. ఇంజనీరింగ్ పూర్తయిన స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ పేరుతో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వివిధ కంపెనీలకు పంపిస్తుంటారు కదా, సేమ్ ఇది కూడా అలాగే. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రతిపాదించిన ఎన్సిపి, ఎఫ్ఈ, సిసిఈ ను విస్తరించండి. గుర్తుపెట్టుకోండి, ఎన్సిపి, ఎఫ్ఈ, సిసిఈ. మీరు లాస్ట్ లో ఈసీసీఈ అనగానే మీకు ఇంచుమించుగా ఐడియా వచ్చేస్తుంది, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది. ఇంకా మీరు చూసుకోవాల్సిందల్లా ఎన్సిపిఎఫ్. ఇలాంటి పెద్ద వర్డ్స్ కనిపించినప్పుడు దాన్ని ముక్కలుగా విడగొట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈసీసీఈని పక్కకు విడగొట్టేస్తే ఎన్సిపిఎఫ్ ని ఈజీగా గుర్తించవచ్చు. దీని ఆన్సర్ ఏంటంటే నేషనల్ కరికులర్ అండ్ పెడగాలజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కానీ మీరు ఎక్కడ తడబడి తప్పు చేసే అవకాశాలు ఉంటాయంటే, నేషనల్ కరికులర్ అండ్ పెడగాగికలా లేదా పెడగాగియా, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది, చాలా చోట్ల ఎక్కువ కన్ఫ్యూజన్ గురి చేసే అంశం ఫర్రా, ఆఫా ఇలాంటి పదాలు ఎక్కువ బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేరా లేదా ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేరా, ఇలాంటి ఆఫ్, ఫర్ ఇలాంటి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆప్షన్స్ లో. ఇప్పుడు దీని ఆన్సర్ ఏ, నేషనల్ కరికులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. వీడియో ఒకసారి పాజ్ లో పెట్టి ఒకసారి 4 ఆప్షన్స్ అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోయింది కదా అని మిగిలిన 3 వదిలేయకండి. ఎక్కడ ఫర్ ఉంది, ఎక్కడ ఆఫ్ ఉంది, దేని బదులు ఏది ఇస్తే మనం పొరపాటు పడే అవకాశం ఉంది అని ఆలోచన చేయండి. ఇంకా ఈ ఎన్సిపిఎఫ్, ఈసీసీఈ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే క్వశ్చన్ వేరే రకంగా ఎలా అడిగే అవకాశం ఉంది. ఎన్సిపిఎఫ్, ఈసీసీఈని ఎవరు డెవలప్ చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు డెవలప్ చేశారంటే ఎన్సిఈఆర్టీ. ఇంకో క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, ఎన్సిపిఎఫ్, ఈసీసీఈ ఏ సంవత్సరం, ఏ వయసు పిల్లల కోసం, ఏ వయసు విద్యార్థుల కోసం? ఎన్సిపిఎఫ్, ఈసీసీఈ అనేది 8 సంవత్సరాల వయసు వరకు గల పిల్లల కోసం. ఏ సంవత్సరం వరకు పిల్లలు అని అనకుండా ఏ తరగతి వరకు అని అన్నారనుకోండి, 2వ తరగతి వరకు గల విద్యార్థుల కోసం. మీకు ఐడియా ఉంది కదా, 3 నుండి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ దశ లేదా ప్రీ స్కూల్ దశ, తర్వాత 6 నుంచి 8 సంవత్సరాల వరకు 1, 2 తరగతులు. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. పరాక్ స్టాండ్ ఫర్, పరాక్, PARAKH. పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్. ఈ పరాక్ అనేది ఒక నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఈ పరాక్ యొక్క విధి ఏంటి? భారతదేశంలో ఉన్న వివిధ ఎడ్యుకేషనల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా వర్క్ చేస్తుంది. ఎందుకు ఎడ్యుకేషనల్ బోర్డ్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం? ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే దాని లక్ష్యాలు నెరవేరేలా చూడడం కోసం. ఈ పరాగ్ గురించి కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక దీని అబ్రివేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియోలో మీకు చూపించిన ప్రతి ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒక్క నిమిషం కూడా అనవసరమైన విషయాల మీద కేటాయించిన అవసరం లేదు. కానీ మీకోసం ఎంతో జాగ్రత్తగా చేస్తున్న ఈ వీడియోలకి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి తప్పనిసరిగా. మా వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు చెల్లించే ప్రతిఫలం ఒక్క లైక్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్.
ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రతిపాదించిన జెండర్ ఇంక్లూజన్ ఫండ్ లబ్ధిదారులు ఎవరు? యాక్చువల్గా భారతదేశంలో మహిళా అక్షరాస్యత చాలా తక్కువ ఉంది కదా. ప్రాథమిక స్థాయి నుంచి దీనిని తగ్గించగలిగితే అక్షరాస్యతలో ఉన్న ఈ జెండర్ గ్యాప్ తగ్గించొచ్చని చెప్పి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ని ప్రతిపాదించింది. జెండర్ ఇంక్లూజన్ ఫండ్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఇక వీళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా అని కాదు, అన్ని వర్గాలకు చెందిన ఆడపిల్లలు మరియు ట్రాన్స్జెండర్స్ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన విద్యార్థులు వీళ్ళంతా కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా చదువుకోవాలని. అంటే అక్షరాస్యతలో అబ్బాయిలకి అమ్మాయిలకి కానీ లేదా మామూలు వర్గాలకి ట్రాన్స్జెండర్స్కి కానీ డిఫరెన్స్ రాకూడదు అని. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనేది ఎక్కువ కాలం స్కూల్లో కొనసాగలేరు, కొంచెం అవమానాలకి అది గురవుతారని. ఆడపిల్లలు కూడా వివిధ కారణాల వల్ల స్కూలింగ్ ఎక్కువ కాలం కొనసాగించట్లేదు, డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కదా. ఇవన్నీ నివారించడం కోసమే NEP 2020 జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ని ప్రతిపాదించింది. నెక్స్ట్ వీడియోలో అక్షరాస్యతకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి, కంపల్సరీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th క్వశ్చన్. PWD యాక్ట్ 2016 ప్రకారం ఏ వయస్సు దివ్యాంగ విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి? చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A గుర్తుంది కదా మీకు, గత వీడియోల్లో చెప్పుకున్నాం. 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. కానీ PWD యాక్ట్, PWD అంటే తెలుసు కదా, పర్సన్స్ విత్ డిస్పారిటీస్. PWD యాక్ట్ 2016 ప్రకారం 6 నుంచి 18 సంవత్సరాల వరకు, అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కువ. మామూలుగా అయితే రాజ్యాంగంలో 21A ప్రకారం అయితే 6 నుంచి 14 సంవత్సరాలు కదా. PWD యాక్ట్ 2016 ప్రకారం అయితే 6 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు గల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఓకే ఆస్పిరెంట్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమి టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. కానీ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.